దహనము, జ్వాల. ఇంట్లో, పరిశ్రమల్లో మరియు వాహనాలు నడపడం అంటే వివిధ ప్రయోజనాల కోసం మనం ఏంటంటే యంత్రాలని ఉపయోగిస్తాం. అయితే ఈ యంత్రాలు ఏమై ఉంటాయి అంటే కలప, తర్వాత బొగ్గు, పెట్రోలు, డీజిల్, తర్వాత సంపీడ్య సహజ వాయువు అంటే సిఎన్జి అనమాట. తర్వాత ఆవు పేడ మొదలైన యంత్రాలు ఉంటాయి. ఇప్పుడు కొవ్వొత్తి మనం వెలిగించామనుకోండి, అది ఎలా ఉంటుంది? జ్వాలగా ఉంటుంది. కానీ బొగ్గును వండిస్తే జ్వాల రాదు. అదేవిధంగా జ్వాల లేకుండా మండుతున్న అనేక ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి. జ్వాల లేకుండా మండుతున్న అనేక ఇతర పదార్థాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే మనం మండడం అనే రసాయన ప్రక్రియ గురించి, అప్పుడు ఉత్పత్తి అయ్యే జ్వాలలోని రకాల గురించి తెలుసుకుందాం. మండడం అనే రసాయన ప్రక్రియ, ఆ ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే జ్వాలలో రకాల గురించి తెలుసుకోండి. దహనం అంటే ఏంటి? దహనం అంటే ఇప్పుడు మెగ్నీషియం మండింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి? మెగ్నీషియం ఆక్సైడ్ మరియు ఉష్ణము, తర్వాత కాంతి ఏర్పడతాయి. అలాగే ఒక పట్టగారితోనే ఒక బొగ్గు ముక్కను తీసుకొని ఇప్పుడు కొవ్వొత్తి లేదా బున్సెన్ జ్వాల ద్వారా తీసిరండి. కొవ్వొత్తి లేదా బున్సెన్ బర్నర్ జ్వాల వద్దకు తీసుకురండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే బొగ్గు మండుతుంది, అంటే బొగ్గు గాలిలో మండుతుంది అని తెలుస్తుంది మనకి. కార్బన్ డైఆక్సైడ్ ఉష్ణము మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుందని కూడా మనకు తెలుసు. కార్బన్ డైఆక్సైడ్ ఉష్ణము మరియు కాంతిని ఉత్పత్తి చేస్తుందని మనకి తెలుసు. అయితే ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే ప్రక్రియను దహనం అంటాం. ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపి ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియ ఏమంటుందండి? దహనము అంటాం. అంటే మండే గుణం గల పదార్థాన్ని ఏమంటారు? మండే గుణం గల పదార్థాన్ని దహనశీలి అంటారు. దీన్నే మనం ఇంధనం అని కూడా అంటాం. ఇంధనం. ఇప్పుడు ఇంధనం ఎలా ఉంటుందంటే ఘన రూపంలో ఉండొచ్చు, ద్రవ రూపంలో ఉండొచ్చు, లేదా వాయు రూపంలో ఉండవచ్చు. కొన్ని సమయాల్లో ఏంటంటే దహన సమయంలో జ్వాల లేదా వెలుగు రూపంలో కాంతి కూడా విడుదలవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చేసిన మన చర్యల్లో మెగ్నీషియము, బొగ్గు రెండు ఏంటి? దహనశీలి పదార్థాలు. మెగ్నీషియం మరియు బొగ్గు ఏంటి? దహనశీలి పదార్థాలు. అయితే ఇప్పుడు ఒక కూర్చొని చూద్దాం. ఇప్పుడు కొన్ని స్ట్రా ఒకటి, అగ్గిపుల్ల, కిరోసిన్, కాగితం, ఇనుప మేకులు, రాతి ముక్కలు, గాజు, కొన్ని పదార్థాలు సేకరించాం. సేకరించిన తర్వాత ఏం చేయాలంటే వీటన్నిటిని మండే పదార్థాలను దహనశీలి పదార్థాలుగాను, మండన పదార్థాలను దహనశీలి కాని పదార్థాలుగాను గుర్తించాలి. మండే పదార్థాలను దహనశీలి పదార్థాలు,
మండని పదార్థాలను దహనశీలి కాని పదార్థాలు అని గుర్తించాలి. అది ఇందులో ఏమేమి ఉన్నాయి, దహనశీలి ఏవే కాదు అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఏంటంటే, ఒక వెలుగుతున్న కొవ్వొత్తిని తీసుకొని ఒక బల్లపై పెట్టండి. కొవ్వొత్తిపై ఒక గాజు చిమ్నీని ఉంచండి. ఈ చిమ్నీలో గాలి ఏంటి, చిమ్నీలో గాలి ప్రవేశించే విధంగా దానిని కొన్ని చెక్క ముక్కలపై ఉంచాలి. జ్వాల ఎలా ఉందో గమనించాలి. ఇప్పుడు చెక్క ముక్కలు తీసివేసి చిమ్నీని బల్లపై ఆనించాలి. అప్పుడు కూడా జ్వాలను గమనించాలి. చివరిగా చిమ్నీపై ఒక గాజు పల్లెమును ఉంచాలి. ఇప్పుడు జ్వాలను పరిశీలిస్తే దహనానికి గాలి అవసరమని మనకు తెలుసు. క్రింది నుండి గాలి చిమ్నీలోకి ప్రవేశించిన సందర్భంలో కొవ్వొత్తి ఏంటి, స్వేచ్ఛగా వెలుగుతుంది. క్రింది నుండి గాలి చిమ్నీలోకి ప్రవేశించిన సందర్భంలో. రెండో సందర్భంలో ఏంటంటే, క్రింది నుండి చిమ్నీలోకి గాలి ప్రవేశించినప్పుడు జ్వాల రెపరెపలాడుతూ పొగనిస్తుంది. చిమ్నీ నుండి గాలి లోపల ప్రవేశించినప్పుడు రెపరెపలాడుతూ పొగనిస్తుంది. చివరికి ఏంటంటే, గాలి అందుబాటులో లేనందువల్ల జ్వాల ఆరిపోతుంది. ఇక్కడ ఈ సందర్భంలో అయితే సూర్యునిలో ఉష్ణము కాంతి ఎలా ఉత్పత్తి అవుతాయి? సూర్యునిలో ఉష్ణము కాంతి ఎలా ఉత్పత్తి అవుతాయి అంటే, దీన్ని ఏంటంటే కేంద్రక సంలీన చర్యల ద్వారా ఉత్పత్తి అవుతాయి. అన్నమాట. తర్వాత ఏంటంటే, మండుతున్న చెక్క లేదా కర్ర బొగ్గు ముక్కను ఒక ఇనుప లేదా పెనం మీద ఉంచాలి. మండుతున్న చెక్క లేదంటే కర్ర బొగ్గు ముక్క ఒక ఇనుప పళ్ళెం లేదా పెనం మీద ఉంచాలి. ఒక గాజు జాడీ లేదా గ్లాసు లేదా ఒక పారదర్శక ప్లాస్టిక్ జాడీతో దాన్ని మూసేయాలి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, కొద్దిసేపటి తర్వాత బొగ్గు బండం ఆగిపోతుంది. ఎందుకంటే దానికి గాలి ప్రసారం లేదు. ఇప్పుడు వేసవిలో విపరీతమైన వేడి వలన ఏంటంటే, కొన్ని చోట్ల ఎండుగడ్డిలో మంటలు ఏర్పడుతుంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఏంటి, గడ్డి నుండి ఇది చెట్లకు వ్యాపిస్తుంది. మరలా ఇది త్వరగా మొత్తం అడవికి మంటలు అంటుకుంటాయి. ఇవి చాలా త్వరగా మొత్తం అడవికి మంటలు అంటుకుంటాయి. అలాంటి మంటలు అదుపు చేయడం ఏంటంటే చాలా కష్టం అన్నమాట. దీన్ని మనం ఏమంటాం, కార్చిచ్చు అంటాం. ఇప్పుడు ఏంటంటే, వివిధ పదార్థాలు వేరువేరు ఉష్ణోగ్రతల వద్ద మండుతాయి. ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో, ఆ పదార్థ జ్వలన ఉష్ణోగ్రత అంటారు. దానిని ఆ పదార్థ జ్వలన ఉష్ణోగ్రత అంటారు. గది ఉష్ణోగ్రత వద్ద అగ్గిపుల్ల తనంతట తాను మండదు. అయితే అగ్గిపెట్టె పక్క భాగంపై రుద్దడం వల్ల అగ్గిపుల్ల మండుతుంది. ఇప్పుడు అగ్గిపుల్ల గురించి మనం తెలుసుకోవాలంటే, పురాతనమైన ఈజిప్ట్లోని 5,000 సంవత్సరాల క్రితం అంటే సల్ఫర్లో ముంచిన పైన్ చెక్క యొక్క చిన్న ముక్కలను అగ్గిపుల్లగా ఉపయోగించారు.
సల్ఫర్లో ముంచిన పైన్ చెక్క యొక్క చిన్న ముక్కలను అగ్గిపుల్లగా ఉపయోగించారు. ప్రస్తుతం వాడుతున్న సురక్షిత అగ్గిపెట్టె ఏంటంటే 200 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేయబడింది. 200 సంవత్సరాల క్రితం అభివృద్ధి చేయబడింది. తగిన కలపను ఎన్నుకుని యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరేట్ మరియు తెల్ల భాస్వరం వైట్ ఫాస్ఫరస్ ఈ మిశ్రమాన్ని ఏం చేస్తారంటే కొంత జిగురు మరియు స్టార్చ్ కలిపి అగ్గిపుల్ల తలభాగంలో పోస్తారు. ఇప్పుడు ఏంటంటే ఇది గరుగుదలంపై రుద్దినప్పుడు ఘర్షణ వల్ల వచ్చిన ఉష్ణంతో తెల్ల భాస్వరం మండుతుంది. దీనివల్ల అగ్గిపుల్ల దహనం చదవడం మొదలవుతుంది. ఏదేమైనట్టుగా అగ్గిపెట్టెల తయారీలో పాల్గొనే కార్మికులకు మరియు వినియోగదారులకు తెల్ల భాస్వరం ఏంటంటే ప్రమాదకరం అని నిరూపించబడింది. ప్రస్తుతం మనం వాడుతున్న సురక్షిత అగ్గిపుల్ల తలలో యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ మరియు పొటాషియం క్లోరేట్ మాత్రం ఉంటాయి. అలాగే అగ్గిపెట్టె గరుగుతల ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే గాజు పొడి మరియు కొద్దిగా ఎర్ర భాస్వరం కలిగి ఉంటుంది. అగ్గిపుల్లను గరుగుతలంపై రుద్దినప్పుడు ఏమవుతుంది, కొంత ఎర్ర భాస్వరం తెల్ల భాస్వరంగా మారుతుంది. ఇది వెంటనే అగ్గిపుల్ల తలలోని పొటాషియం క్లోరైడ్తో చర్యజరిపి యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ను మండించడానికి తగినంత వేడిని ఉత్పత్తి చేస్తుంది అన్నమాట. యాంటిమోనీ ట్రైసల్ఫైడ్ను మండించడానికి తగినంత వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు దహనాన్ని ప్రారంభిస్తుంది. అంటే దహనశీల పదార్థ ఉష్ణోగ్రత దాని జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉన్నంత వరకు అది మండదు. దహనశీలి పదార్థ ఉష్ణోగ్రత దాని జ్వలన ఉష్ణోగ్రత అంటే ఏమనుకున్నాం, ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద పదార్థం మండుతుందో, ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం మండుతుందో దానిని ఆ పదార్థం యొక్క జ్వలన ఉష్ణోగ్రత అంటారు. అయితే దహనశీల పదార్థ ఉష్ణోగ్రత దాని జ్వలన ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉన్నంత వరకు అది మండదు. ఇప్పుడు మండుతున్న పొయ్యిపై మూకుల్లో మంటను ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుంది, మంటలు అంటుకుంటాయి. కిరోసిన్ మరియు కలప గది ఉష్ణోగ్రత వాడదనవి మండవు. కిరోసిన్ కానీ కలప కానీ గది ఉష్ణోగ్రత వాడదనవి మండవు. కానీ కిరోసిన్ను కొద్దిగా వేడి చేస్తే మండుతుంది. చెక్కను కొద్దిగా వేడి చేసినా అది మండదు. అంటే దీనికి అర్థం ఏంటి, చెక్కను కొద్దిగా వేడి చేస్తే మండదు అంటే కిరోసిన్ యొక్క జ్వలన ఉష్ణోగ్రత చెక్క కంటే తక్కువ. ఇప్పుడు ఏంటంటే కాగితం ముక్కలను మడతపెట్టి 2 కాగిత కప్పులను తయారు చేద్దాం. ఒక కప్పులో ఏంటంటే సుమారు 50 ml నీరు పోయాలి. 2 కప్పులను కొవ్వొత్తితో విడివిడిగా వేడి చేయండి. ఇప్పుడు ఏం గమనిస్తారు, మనం నీరున్న కాగితం కప్పును వేడి చేస్తూ ఉంటే కప్పులోని నీటిని మరిగించవచ్చు. కాగితం కప్పు సరఫరా చేయబడిన ఉష్ణ వహనం ద్వారా నీటికి బదిలీ అవుతుంది. కాగితం కప్పుకు సరఫరా చేయబడిన ఉష్ణము
ఉష్ణ వహనం ద్వారా నీటికి బదిలీ అవుతుంది. కాబట్టి నీరు ఉండడం వల్ల కాగితం జ్వలన ఉష్ణోగ్రత చేరుకోలేదు. కాగితం అంటే జ్వలన ఉష్ణోగ్రత చేరుకోలేదు, అందువల్ల ఏంటంటే అది మండదు. జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి మండించినప్పుడు సులభంగా మండే పదార్థాలను ఏమంటారు? దహనశీల పదార్థాలు అంటారు. జ్వలన ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉండి మండించినప్పుడు సులభంగా మండే పదార్థాలను దహనశీలి పదార్థాలు అంటారు. పెట్రోలు, ఆల్కహాలు, ద్రవీకృత ఇంధన వాయువు, అది ఎల్పిజి మొదలైనవి దహనశీల పదార్థాలకు ఉదాహరణలు. ఇప్పుడు గృహాలు కానీ, దుకాణాలు కానీ, లేదంటే కర్మాగారాలు కానీ మంటలు చెలరేగా అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అగ్నిమాపక దళం వారు వస్తారు. ఎవరు వస్తారు? అగ్నిమాపక దళం వారు వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? మంటల మీద నీళ్లు చల్లుతారు కదా. ఆ నీరు మండే పదార్థాన్ని ఏమొస్తుంది? చల్లబరుస్తుంది. ఆ నీరు మండే పదార్థాన్ని చల్లబరుస్తుంది. తద్వారా దాని ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత కంటే తగ్గించేస్తుంది అన్నమాట. దాని ఉష్ణోగ్రతను జ్వలన ఉష్ణోగ్రత కంటే తగ్గించేస్తుంది. ఇది మంటలు వ్యాపించకుండా నిరోధిస్తుంది. ఈ మండే పదార్థం చుట్టూ నీటి ఆవిరి కూడా వ్యాపిస్తుంది. ఇది గాలి సరఫరాను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మంటలు ఏంటంటే ఆరిపోతాయి. ఇది గాలి సరఫరాను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి మంటలు ఆరిపోతాయి. మంటను ఉత్పత్తి చేయడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉంటాయి: ఇంధనం, గాలి మరియు ఉష్ణోగ్రత. ఇంధనం, గాలి మరియు ఉష్ణోగ్రత ఏంటిది? ఆక్సిజన్ దేనికంటే ఆక్సిజన్ సరఫరా చేయాలి. ఉష్ణోగ్రత జ్వలన ఉష్ణోగ్రత అంటే ఇంధనం యొక్క ఉష్ణోగ్రతను పెంచాలి. వీటిలో 1 లేదా అంతకంటే ఎక్కువ కారకాలను తొలగించడం ద్వారా మంటను నియంత్రించవచ్చు. 1 లేదా అంతకంటే ఎక్కువ కారకాలను తొలగించడం ద్వారా మంటని నియంత్రించవచ్చు. గాలి సరఫరా నిలిపివేయడం లేదా ఇంధనం యొక్క ఉష్ణోగ్రత తగ్గించడం 2 చేయవచ్చు. గాలి సరఫరాను నిలిపివేయడం లేదా ఇంధనం యొక్క ఉష్ణోగ్రత తగ్గించాలి. మనం ఏంటంటే ఇంధనాన్ని చాలా సందర్భాలు తొలగించలేము. ఇప్పుడు ఏదైనా ఒక భవనానికి మంటలు అంటుకున్నాయి అనుకోండి, మొత్తం భవనం ఏమవుతుంది? ఇంధనం అవుతుంది. కాబట్టి ఇవి తొలగించడం కొన్నిసార్లు కష్టం అన్నమాట. ఇప్పుడు మంటలు నార్పే సర్వసాధారణ సాధనం ఏంటి? నీరు ఉంది కదా. నీరు మంటలు నార్పే సర్వసాధారణమైన సాధనం. కానీ నీటిని చెక్క మరియు కాగితం వంటి పదార్థాలు మండుతున్నప్పుడు మాత్రం ఉపయోగించగలం. విద్యుత్ పరికరాలు వంటివి మండుతున్నప్పుడు నీటిని ఉపయోగిస్తే ఏమవుతుంది? విద్యుత్ పరికరాలు వంటివి మండుతున్నాయి అనుకోండి, అప్పుడు నీటిని ఉపయోగిస్తే నీరేం చేస్తుంది? విద్యుత్తుని ప్రవాహం చేస్తుంది. అప్పుడేమవుతుంది? మంటలను ఎవరైతే అదుపు చేస్తున్నారో వారికి హాని జరిగే అవకాశం ఉంది. అలాగే నూనె, పెట్రోల్ వంటి పదార్థాలు మండుతున్నప్పుడు వాటిని ఆర్పడానికి నీరు పనికిరాదు. అప్పుడు ఏం చేయాలి? నూనె కలిపితే నీరు బరువుగా ఉంటుంది కాబట్టి నూనె అడుగు యొక్క భాగాన్ని చేరిపోతుంది. అప్పుడు నూనె మండుతూనే ఉంటుంది అన్నమాట. నీరేమవుతుంది? నూనె యొక్క అడుగు భాగానికి చేరిపోతుంది. దానివల్ల పైన నూనె మండుతూనే ఉంటుంది. విద్యుత్ పరికరాలు మరియు పెట్రోల్ వంటి దహనశీల పదార్థాలు మండుతున్నప్పుడు
వాటిని ఆర్పడానికి కార్బన్ డైఆక్సైడ్ ఉత్తమమైనది. వాటిని ఆర్పడానికి ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ ఉత్తమమైనది. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే ఆక్సిజన్ కంటే బరువైంది. అది మంటలను ఒక దుప్పటిలాగా కప్పేస్తుంది. ఫలితంగా ఇంధనం మరియు ఆక్సిజన్ మధ్య సంబంధం ఏమైంది? తెగిపోయింది. మంట నియంత్రించబడుతుంది. అంటే చాలా సందర్భాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉపయోగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏంటంటే అది విద్యుత్ పరికరాలకు హాని కలిగించదు. ఇంధనం మరియు ఆక్సిజన్ మధ్య సంబంధం తెగిపోయి మంట నియంత్రించబడుతుంది. CO2ను ఉపయోగించడం వల్ల కలిగే అదనపు ప్రయోజనం ఏంటంటే విద్యుత్ పరికరాలకు హాని కలిగించదు. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ సరఫరా ఎలా పొందుతాం మనం? కార్బన్ డైఆక్సైడ్ సరఫరాని ఎలా పొందగలం? అధిక పీడనం వద్ద ద్రవంగా సిలిండర్లో నిల్వ చేయవచ్చు. ద్రవీకృత ఇంధన వాయువు LPG అనమాట. ద్రవీకృత ఇంధన వాయువు LPG సిలిండర్లో నిల్వ చేయబడుతుంది. సిలిండర్ నుండి విడుదలైన CO2 ఘనపరిమాణం ఏంటంటే భారీగా వ్యాకోచించి చల్లబడుతుంది. సిలిండర్ నుండి విడుదలైన CO2 ఘనపరిమాణం భారీగా వ్యాకోచించి చల్లబడుతుంది. అందువల్ల ఇది మంట చుట్టూ ఒక దుప్పటి వల్ల ఏర్పడుతుంది. ఇంధనం యొక్క ఉష్ణోగ్రత కూడా తగ్గించేస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది మంటలు ఆర్పడానికి ఉత్తమ పదార్థం. CO2ను పొందడానికి ఏం చేయాలి? అధిక మోతాదులో సోడియం బైకార్బోనేట్ లేదా CO2ను పొందడానికి అధిక మోతాదులో సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా లేదా పొటాషియం బైకార్బోనేట్ అంటే రసాయనాల పొడిని ఉపయోగించడం మరో పద్ధతి. మంట వద్ద ఈ రసాయనాలు CO2ని విడుదల చేస్తాయి. CO2ని విడుదల చేస్తాయి. అయితే దహనంలో రకాలు ఏంటి? ఇప్పుడు వంటగదిలో గ్యాస్ పొయ్యి దగ్గరకు మండుతున్న ఒక అగ్గిపుల్లను తీసుకెళ్ళాలి. ఇప్పుడు గ్యాస్ వేగంగా మండి ఉష్ణం మరియు కాంతి ఉత్పత్తి చేస్తుంది. దీన్ని ఏమంటారు? శీఘ్ర దహనం. ఫాస్ఫరస్ వంటి పదార్థాలు ఉన్నాయి. ఫాస్ఫరస్ వంటి పదార్థాలు ఏం చేస్తాయి? గది ఉష్ణోగ్రత వద్ద గాలిలో మండుతుంది. ఒక పదార్థం ఏ ప్రత్యేకమైన కారణం లేకుండానే స్వతహాగా జ్వాలతో మండుటను స్వతసిద్ధ దహనం అంటారు. స్వతసిద్ధ దహనం అంటారు. బొగ్గు ధూళి యొక్క స్వతసిద్ధ దహనం వల్ల బొగ్గు గన్నులో మంటలు ఏర్పడతాయి. స్వతసిద్ధమైన కార్చిచ్చు ఎక్కడ ఏర్పడతాయి? అడవిలో. కొన్నిసార్లు ఏంటంటే సూర్యుని వేడి లేదా పిడుగుబాటు కారణం కూడా ఏర్పడవచ్చు. అయితే మానవులు ఏంటంటే అజాగ్రత్త కారణంగానే అడవుల్లో మంటలు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. మానవుల యొక్క అజాగ్రత్త కారణంగానే ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. అడవులను చూడడానికి లేదా విహారయాత్రకు వెళ్ళి తిరిగి వచ్చే ముందు ముఖ్యంగా చలిమంటలను పూర్తిగా ఆర్పివేయాలి. చలిమంటలు వేస్తుంటే వాటిని పూర్తిగా ఆర్పివేయాలి. మనం సాధారణంగా పండుగ రోజులు ఏం చేస్తాం? బాణసంచా కలుస్తాం. ఇప్పుడు టపాసు కాల్చినప్పుడు ఏంటి? అకస్మాత్తుగా చర్య జరిగి ఉష్ణము కాంతి విడుదలవుతాయి. ధ్వని విడుదలవుతాయి. ఈ చర్యలు పెద్ద మొత్తంలో వాయువులు కూడా విడుదలవుతాయి.
ఈ చర్యను ఏమంటాం? పేలుడు అంటారు. ఈ చర్యను ఏమంటారు? పేలుడు అంటారు. టపాసులపై పీడనం పెరిగినా కూడా పేలుడు జరగవచ్చు. టపాసులపై పీడనం పెరిగింది అనుకోండి, పేలుడు జరగవచ్చు. తర్వాత జ్వాల. జ్వాల ఏంటంటే, ఇప్పుడు జ్వాల యొక్క రంగులు పరిశీలించిన అనుకోండి మనం, కొవ్వొత్తి, గ్యాస్ పొయ్యి, తర్వాత కిరోసిన్ దీపం, బున్సన్ బర్నరు, జ్వాల, ఇలా పరిశీలన చేసి మండుతున్న వస్తువుల జ్వాలను ఏర్పరిచాయి కదా. మండుతున్న వస్తువులు జ్వాలను ఏర్పరిచాయి. అవి ఏ రంగులో ఉన్నాయో మనం చెప్పవచ్చు. ఇప్పుడు జ్వాల యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది? జ్వాల యొక్క నిర్మాణం, ఒక కొవ్వొత్తిని వెలిగించండి. ఒక పట్టగారితో 4 నుండి 5 సెంటీమీటర్ల పొడవైన సన్నటి గాజు గొట్టాన్ని పట్టుకొని దాని ఒక కొనను రెపరెపలాడని కొవ్వొత్తి జ్వాల యొక్క చీకటి ప్రాంతంలో ఉంచాలి. గాజు గొట్టం యొక్క మరొక కొన వద్ద ఏం చేయాలి? వెలిగి ఉంచిన అగ్గిపుల్లను పట్టుకోవాలి. ఇప్పుడు ఏంటంటే, జ్వాల ఎలా ఉత్పత్తి అయింది మనం తెలుసుకోవాలంటే, వేడిగా ఉన్న కొవ్వొత్తి దగ్గరగా ఉన్న మైనము గాజుగొట్టం యొక్క మరో కొన వద్ద వెలిగించిన అగ్గిపుల్లను తీసిరండి. కొంతసేపటి తర్వాత ఏముంది? గాజుగొట్టం చివరన మీరు ఇక్కడ ఏం గమనిస్తామంటే, వేడిగా ఉన్న ఒత్తికి దగ్గరగా ఉన్న మైనము త్వరగా కరుగుతుంది. వేడిగా ఉన్న ఒత్తికి దగ్గరగా ఉన్న మైను త్వరగా కరుగుతుంది. మండే సమయంలో ఆవిరయ్యే పదార్థాలు జ్వాలను ఏర్పరుస్తాయి. కిరోసిన్ మరియు కరిగిన మైనము ఒత్తి ద్వారా పైకి వెళ్ళి మండే సమయంలో ఆవిరైపోయి జ్వాలను ఏర్పరుస్తాయి. ఇప్పుడు బొగ్గు ఉందనుకోండి, అది ఆవిరి కాదు మరియు జ్వాలను ఉత్పత్తి చేయదు. ఇప్పుడు గాజుగొట్టం నుండి బయటకు వచ్చే మైనపు ఆవిర్లు జ్వాల ఏర్పడడానికి కారణం కావచ్చు. అయితే కొవ్వొత్తి జ్వాల స్థిరంగా ఉన్నప్పుడు జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో ఒక శుభ్రమైన గాజు పలక పెట్టారనుకోండి, ఒక పట్టగంట సుమారు 10 సెకండ్ల పాటు ఉంచారు. తర్వాత తీసివేసిన తర్వాత చూస్తే ఇప్పుడు గాజు పలక కానీ లేదా స్లైడ్పై నల్లటి వృత్తాకార వల ఏర్పడుతుంది. ఇది కొవ్వొత్తి జ్వాల యొక్క ప్రకాశవంతమైన ప్రాంతంలో కూడా ఇంకా మండని కార్బన్ కణాలు ఉన్నాయని తెలియజేస్తుంది. ఒక సన్నని పొడవాటి రాగి తీగను జ్వాల యొక్క ప్రకాశవంతంగా లేని ప్రాంతం లోపల దాదాపు 30 సెకండ్లు ఉంటారు. ఒక సన్నటి పొడవాటి రాగి తీగను జ్వాల యొక్క ప్రకాశవంతంగా లేని ప్రాంతం లోపల దాదాపు 30 సెకండ్ల పాటు ఉంటుంది. జ్వాలకు వెలుపల ఉన్న రాగి తీగలోని ఎర్రగా వేడెక్కడాన్ని మనం చూడవచ్చు. అంటే జ్వాల యొక్క ప్రకాశవంతంగా లేని ప్రాంతం అధిక ఉష్ణోగ్రతను కలిగి ఉందని మనకు తెలుస్తుంది. ఇక మనం చూసినట్లయితే ఈ ప్రాంతం ఏంటంటే సంపూర్ణంగా దహనం చెందే బాహ్య ప్రాంతం. అది నీలం రంగు అన్నమాట. సంపూర్ణంగా దహనం చెందే బాహ్య ప్రాంతం. అసంపూర్ణంగా దహనం చెందే మధ్య ప్రాంతం ఏంటి? పసుపు కలర్లో ఉంటుంది. దహనం చెందని మైనపు ఆవిర్లు గల లోపల ప్రాంతం ఏంటి? పసుపు ప్రాంతం. దహనం చెందని మైనపు ఆవిర్లు గల లోపల ప్రాంతం.
అత్యధిక వేడి భాగం ఏది పైన ఉంది, నీలం కలర్ ఉంది కదా, అది మధ్యస్థ వేడిమి, తర్వాత అల్ప వేడిమిది. ఇప్పుడు అంటే ప్రకాశవంతంగా మండడం కోసం. అయితే ఇంధనం అంటే ఏంటి? ఇంధనం అంటే గృహ మరియు పరిశ్రమలలో ఉష్ణశక్తి అవసరాల కొరకు ప్రధానంగా కలప, బొగ్గు, పెట్రోలు, కిరోసిన్ మొదలైన వాటిని వనరులుగా ఉపయోగిస్తాం. ఈ పదార్థాలను ఏమంటాం మనం? ఇంధనాలు అంటాం. ఆదర్శ ఇంధనం అనేది సులభంగా లభిస్తుంది, చౌకైంది, మధ్యస్థ వేగంతో మండుతుంది, అలాగే అది అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఎటువంటి మలిన పదార్థాలను విడుదల చేయదు. ఆదర్శ ఇంధనం అనేది ఏంటంటే సులభంగా లభిస్తుంది, చౌకైనది, మధ్యస్థ వేగంతో మండుతుంది, అలాగే అది అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది, అధిక మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది, అధిక మొత్తంలో ఎటువంటి మలిన పదార్థాలను విడుదల చేయదు. వాస్తవానికి ఏంటంటే ఏ ఇంధనం కూడా ఆదర్శ ఇంధనంగా పరిగణించబడదు. ఇప్పుడు ఇంధనాన్ని ఎంచుకునేటప్పుడు మన అవసరానికి ఏ ఇంధనం సరిపోతుంది అనేది మనం పరిగణలో తీసుకోవాలి. మన అవసరానికి ఏ ఇంధనం సరిపోతుంది. ఇంధనాలు ఏంటంటే వేరు వేరు ధరలు లభిస్తాయి. కొన్ని ఇంధనాలు ఇతర ఇంధనాల కంటే చౌకగా ఉంటాయి. ఇంధన దక్షత ఎలా అంటే, ఇప్పుడు ఆవు పేడ, బొగ్గు, ద్రవీకృత ఇంధన వాయువు అంటే ఎల్పిజి ఇంధనంగా ఉపయోగించి కొంత నీటిని మరిగించమని అడిగారనుకోండి, మీరు ఏ ఇంధనం ఎంచుకుంటారు అంటే ఇప్పుడు ఇక్కడ ఆవు పేడ, బొగ్గు, ద్రవీకృత ఇంధన వాయువు ఉన్నాయి. ఈ 3 ఇంధనాలు ఒకే మొత్తంలో ఉష్ణాన్ని ఉత్పత్తి చేయగలవంటే దాని గురించి ఏం చెప్పాలంటే, 1 కిలోగ్రామ్ ఇంధనం పూర్తిగా దహనం చెందడం వల్ల ఉత్పత్తి అయ్యే ఉష్ణ రాశిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటారు. ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ విలువను కిలో జౌల్ పెర్ కిలోగ్రామ్ అనే ప్రమాణాలలో వ్యక్తపరుస్తారు. కిలో జౌల్ పెర్ కిలోగ్రామ్. ఇప్పుడు ఇక్కడ కొన్ని కెలోరిఫిక్ విలువలు ఉన్నాయి. ఇప్పుడు ఆవు పేడతో చేసిన పీడకు ఉందనుకోండి, 6,000 నుండి 8,000 కిలో జౌల్ పెర్ కేజీ. చెక్క 17,000 నుండి 22,000. బొగ్గు 25,000 నుండి 33,000. పెట్రోల్ 45,000. కిరోసిన్ కూడా 45,000. డీజిల్ 45,000. మీథేన్ 50,000. కిలో జౌల్ పర్ కేజీ అనమాట. మీథేన్ 50,000. సంపీడ్య సహజవాయు సిఎన్జి అది 50,000. ఎల్పిజి 55,000. బయోగ్యాస్ 35,000 నుండి 40,000. హైడ్రోజన్ 1,50,000. అయితే ఇంధనాలను మండించడం వల్ల ఏం జరుగుతుంది అంటే హానికరమైన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇంధన వినియోగం వల్ల పర్యావరణంపై కూడా హానికరమైన ప్రభావం చూపుతుంది. చెక్క, బొగ్గు, పెట్రోలియం వంటి ఇంధనాలు మండని కర్బన రేణువులను విడుదల చేస్తాయి. ఈ ప్రమాదకర సూక్ష్మ కాలుష్యకారక రేణువులు ఆస్మా వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణం అన్నమాట. ఇప్పుడు గృహ మరియు పారిశ్రామిక అవసరాలకు ఏంటంటే ఇంధనంగా కలప
ఉపయోగపడుతుంది. ఇప్పుడు దాని స్థానంలో ఏం చేశారు, బొగ్గు మరియు ద్రవీకృత ఇంధన వాయువు వంటి ఇతర ఇంధనాలు ఉపయోగిస్తున్నారు. బొగ్గు మరియు ద్రవీకృత ఇంధన వాయువు వంటి ఇతర ఇంధనాలు ఉపయోగిస్తున్నారు. కలప ఏంటంటే తక్కువ ధరకు సులభంగా లభించడం వల్ల అనేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కలపన ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. అయితే కలపను మండించడం వల్ల చాలా ఎక్కువ పొగ వస్తుంది. ఇది కొద్దిగా హానికరం. అలాగే శ్వాసకోశ సమస్యలు కూడా కలిగిస్తుంది. ఇప్పుడు కలప ఉపయోగించడం వల్ల ఏంటంటే కలప నుండి వచ్చే ఉపయోగకరమైన పదార్థాలు నష్టపోతాం. కాబట్టి చెట్లను నరకడం, అడవులు తగ్గిపోవడం కారణం. ఇదేంటంటే పర్యావరణానికి హానికరం. పర్యావరణానికి చాలా హానికరం. అయితే ఈ ఇంధనాలను అసంపూర్ణ దహనం వల్ల ఏమవుతుంది, కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. ఈ ఇంధనాల అసంపూర్ణ దహనం వల్ల కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ఇది చాలా విషపూరితమైన వాయువు. మూసి ఉన్న గదిలో బొగ్గును మండించడం ప్రమాదకరం. ఇలా ఉత్పత్తి అయిన కార్బన్ మోనాక్సైడ్ ఆ గదిలో నిద్రిస్తున్న వ్యక్తులపై ప్రభావం చూపిస్తుంది అన్నమాట. చాలా ఇంధనాలు దహనం చెందినప్పుడు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేస్తాయి. గాలిలో కార్బన్ డైఆక్సైడ్ పెరగడం వల్ల భూతాపం పెరుగుతుంది. ఇప్పుడు దీని భూతాపం కారణం అది. భూతాపం అనేది ఏంటంటే భూ వాతావరణ ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని ఫలితంగా ధ్రువ ప్రాంతంలో ఏమవుతున్నాయి, హిమనీనదాలు కరిగిపోతాయి. ఇంకా ఇతర ప్రభావాలు కూడా కలిగిస్తుంది. సముద్ర మట్టం పెరుగుతుంది. సముద్ర తీర ప్రాంత వరదలు కూడా కారణం. లోతట్టు తీర ప్రాంతాలు శాశ్వతంగా మునిగిపోవచ్చు. నీటిలో మునిగిపోవచ్చు. బొగ్గు మరియు డీజిల్ మండించడం వల్ల సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు కూడా విడుదలవుతుంది. బొగ్గు మరియు డీజిల్ మండించడం వల్ల సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు విడుదలవుతుంది. ఇది అధికంగా క్షయం కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు. అధికంగా క్షయము కలిగించే మరియు ఊపిరి సలపనీయని వాయువు. ఇంకా పెట్రోల్ ఇంజన్లు నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సిజన్లు విడుదల చేస్తాయి. పెట్రోల్ ఇంజన్లు నైట్రోజన్ వాయువు యొక్క ఆక్సైడ్లను విడుదల చేస్తాయి. సల్ఫర్ మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు వర్షపు నీటిలో కరిగి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. ఈ వర్షాన్ని ఏమంటాం మనం, ఆమ్ల వర్షం అంటాం. ఇది పంటలు, భవనాలు, నేలకు చాలా హానికరం. సంపీడ్య సహజ వాయువు హానికరమైన ఉత్పన్నాలను చాలా తక్కువ మోతాదులో ఉత్పత్తి చేయడం వల్ల వాహనాల ఇంధనంగా డీజిల్ మరియు పెట్రోల్ స్థానంలో దీన్ని ఉపయోగిస్తున్నారు. సిఎన్జి ఏంటంటే ఒక స్వచ్ఛమైన ఇంధనం.